రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్కి వెల్కమ్ అండి. ఎవరైతే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక పథకాలను ఇంప్లిమెంట్ చేసుకుంటూ వస్తున్నది. అందులో భాగంగానే డ్వాక్రా మహిళల కోసం 2 కొత్త పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతున్నది. మొదటిది ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, రెండవది ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే 2 పథకాలను డ్వాక్రా మహిళల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేయబోతున్నది. సో ఈ 2 పథకాల యొక్క ముఖ్య ఉద్దేశం డ్వాక్రా మహిళలకు శ్రీనిధి బ్యాంకు ద్వారా వీరికి కనిష్టంగా 10,000 గరిష్టంగా 1,00,000 వరకు వీరికి లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఈ లోను ఓన్లీ పావల వడ్డీకే డ్వాక్రా మహిళలకు ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అందించనున్నది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి, ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకానికి ఎవరు అర్హులు అంటే డ్వాక్రా సంఘంలో సభ్యత్వం ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు మాత్రమే ఈ పథకాలకు అర్హులన్నమాట. సో డ్వాక్రా సంఘంలో సభ్యత్వం తీసుకున్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వీరు సభ్యత్వం తీసుకుని 6 నెలలు అయి ఉండాలి. సో 6 నెలలు కంప్లీట్ అయిన మహిళా సభ్యురాలు ఎవరైతే ఉన్నారో వీరికి మాత్రమే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి, ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీరికి అమలు చేయనున్నది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకానికి అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్, స్కూల్ పిల్లలైనా కాలేజ్ పిల్లలైనా ఏ ఇన్స్టిట్యూట్లో అయితే మీరు అడ్మిషన్ పొందారో ఆ స్కూల్ నుండి అడ్మిషన్ లెటర్ అయితే తీసుకురావాల్సి ఉంటుంది. అదే స్కూలు మరి అదే కాలేజీ నుండి అలాగే స్టడీ సర్టిఫికేట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. మీరు ఏ స్కూల్లో జాయిన్ అయినా ఏ కాలేజీలో జాయిన్ అయినా మీరు జాయిన్ అయినప్పుడు ఫీజు అయితే చెల్లించడం జరిగింటుంది. ఆ ఫీజు ఎంతైతే చెల్లించారో దానికి సంబంధించినటువంటి పేమెంట్ రిసిప్ట్ కూడా తీసుకురావాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద సో డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళ ఎవరైతే ఉన్నారో ఆ మహిళ యొక్క కుమార్తె యొక్క వివాహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గరిష్టంగా 1,00,000 వరకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ పొందాలనుకుంటే అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ అవి ఏంటంటే సో లగ్న పత్రిక, ఈవెంట్ నిర్వహణకు సంబంధించినటువంటి ఒక పత్రం, అలాగే ఆ పెళ్లికి ఎంతైతే ఖర్చు అవుతుందో దానికి సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది. ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం కింద డ్వాక్రా సంఘంలో ఎవరైతే మహిళ ఉన్నారో ఆ మహిళ యొక్క కుమార్తె యొక్క వివాహానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గరిష్టంగా 1,00,000 వరకు రుణం ఇవ్వడం జరుగుతుంది. ఆ రుణం పొందాలి అనుకుంటే అప్లై చేసుకోవడానికి అవసరమైనటువంటి డాక్యుమెంట్స్ లగ్న పత్రిక, అలాగే ఈవెంట్ నిర్వహణకు సంబంధించినటువంటి ఒక పత్రం ఉంటుంది. ఆ పత్రం కూడా సమర్పించాల్సి ఉంటుంది. సో ఈ పెళ్లికి ఎంతైతే ఖర్చు అవుతుందో ఆ ఖర్చుకు సంబంధించినటువంటి ఎక్స్పెండిచర్ అనే పత్రం ఉంటుంది. ఆ పత్రం కూడా తీసుకురావాల్సి ఉంటుంది. సో ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి పథకం లబ్ధి పొందాలన్నా అలాగే ఎన్టీఆర్ విద్యాలక్ష్మి పథకం లబ్ధి పొందాలన్నా మీరు సంబంధిత సర్టిఫికేట్లను సమర్పించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ 2 పథకాలకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాదికి దాదాపుగా 2,000 కోట్ల రూపాయలను ఆంధ్రప్రదేశ్ ఖర్చు చేయనున్నది. సో ఎన్టీఆర్ విద్యాలక్ష్మి అనే పథకము డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో తమ పిల్లల కోసం చదువుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పావలా వడ్డీకే 1,00,000 రూపాయలను రుణంగా ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ కళ్యాణ లక్ష్మి అనే పథకం కింద డ్వాక్రా సంఘంలో ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఆ మహిళల యొక్క కుమార్తె యొక్క వివాహానికి పావలా వడ్డీకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గరిష్టంగా 1,00,000 వరకు ఇవ్వడం జరుగుతుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ వివరాలు కావాలనుకుంటే రమేష్ అప్డేట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.